ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తికి కోపం వస్తుందని బైబిల్ చెప్తుంది. సామెతల గ్రంథం 19వ అధ్యాయం మనం చూస్తే 2-3 వచనాలు. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును. ఒకని మూర్ఖత, ఈ మాట గమనించండి, ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును. అట్టివాడు హృదయమున యెహోవా మీద కోపగించును. ఆశా మూర్ఖత వాని ప్రవర్తన తారుమారు చేసింది. ఇప్పుడు ఆయన దేవుని పైన కోపడుతున్నాడు, తన ఇంట్లో వాళ్ళ పైన కోపడుతున్నాడు, తన ఇరుగు పొరుగు వారి పైన కోపడుతున్నాడు. ఆయన మహాజ్ఞాని. ఆయన లైఫ్ లో కూడా ఇది చూశాడు. భార్యలు చెప్పిన మాట విని ఆయన కూడా కొంచెం మతి తప్పి ప్రవర్తించి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేశాడు. అందుకే చాలా మంచిగా ఒక్క మాటతో ఆయన చెప్తా ఉన్నాడు. ఒకడు పొరపాటు చేసి దాని వల్ల వచ్చేటువంటి కాన్సిక్వెన్స్ పశ్చాత్తాపడకుండా దేవుని పైన కోపపడతాడు. కాబట్టి మన జీవితంలో మనం బాగా గుర్తు పెట్టుకోవాలి, మనము మతి తప్పి ప్రవర్తించేవారుగా ఉండకుండా జాగ్రత్త పడాలి.